దీన్ని ఏమంటున్నారండి? దీన్ని ఏమంటున్నారండి సింబల్ని? హార్ట్, గుండెకాయ. అరే గుండెకాయ ఇలాగ ఉంటుందని ఎవడరా చెప్పాడు సన్నాసి నీకు? ఎవడరా చెప్పాడు గుండెకాయ ఇలా ఉంటుందని? అరే గుండెకాయ ఇలా ఉంటుంది, దాన్ని కూడా పక్కనేరా నా ఫోటో తీసి. గుండెకాయ ఎలాగుంటుందో తెలీదా? అలాగుంటుందా గుండెకాయ? ఎవడు చెప్పాడు అలాగుంటుందని? గుండెకాయ గుండె ఎలాగుంటుందో వెయ్యో. ఈ దౌర్భాగ్య లోకం ఇదే హార్ట్ అంటుంది. ఆ హార్ట్ రెండు ఒకదాని పక్కన ట్రై చేయడం తొందరగా. 760 కోట్ల మంది ఇప్పుడు నాతో పుట్టినవారు, నాకంటే ముందు పుట్టిన వారు కోట్లు కోట్లు కోట్ల మంది ఉన్నారు. ఎవడైనా ఇది హార్ట్ కాదని అంటాడు. ఆ సింబల్ లవ్ సింబల్. గుండె అండి అది. గుండెకాయ ఎలా ఉంటుందో తెలీదా మీకు? తొందరగా తీరాళ్ళకి చూపించాలి. అదిగోరా పడిందిరా. ఇది ఎక్కడుందండి పక్క బొమ్మలాగా? చెప్పండి, మీరు చెప్పాలి. పిడి సుందర్రావు పెన్ను పెట్టాడంటే బండారం బయటపడిపోతుంది ప్రపంచానిది. అరే కుక్క, ఈ సింబల్ లవ్ సింబల్ కాదురా, ఒక స్త్రీ మర్మావయవం. ఒక స్త్రీ మర్మావయవం. అది స్త్రీ మానవది. గుండె ప్రక్కనుంది, అది పచ్చనిసం. ఇది హార్ట్ అంటాడేంటి? ఐ లవ్ యూ ఏటర్ వెళ్తుందంటే ఇది వెళ్తుంటది. అంతటితో ఈ నీచుడు ఊరుకున్నాడా? అంతటితో ఈ నర నీచుడు ఊరుకున్నాడా? దానిలోకి ఒకటి వచ్చాడు. అది కూడా ఎయిరా దొరికితే. ఏం గుచ్చాడు? బాణమా? ఎందుకురా? హార్ట్ అని చెప్పి అందులో గుచ్చుతున్నావేటరా? దట్ ఈస్ పిడి సుందర్రావు. ఎవడైనా చెప్పాడా ఈ సింబల్ తప్పు బూతు అని? ఒక పవిత్రమైన ప్రేమను తీసుకొచ్చి, అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, దేంతో గుచ్చుతావు? అదిగోండి గుచ్చేశాడు బాణం. ఈ బాణం ఏంటి? పురుషుని మర్మ అవయవం. ఉఫ్ఫని ఎలాగన్నాడంటే నిన్ను వాడేసుకుంటాను సిద్ధంగా ఉన్నావా అని అర్థం. అది ఒక ఆడదాని మర్మావయవం అయితే ఇది ఒక పురుషుని మర్మ. ఎందుకు గుచ్చుతున్నావు? నీ కామవాంఛలను తీర్చుకోవటానికే. ఒక అమ్మాయిని చూడగానే ఇంత కఠోరమైన ఆలోచన నీ ముందులో పెట్టిన ఆ పాపిస్ట్ కవి ఎవడరా? ఆర్టిస్ట్ ఎవడరా? దౌర్భాగ్యుడు. ప్రపంచంలో ఎవడైనా ఇది గుండెని గాని ఇది గుచ్చుకున్నది ఏంటో వాటికి ఆలోచరా? ప్రేమకిదే. దేవునికి మనిషికున్న ప్రేమకి ఏం గుచ్చేస్తావురా? తల్లికి కొడుకున్న ప్రేమలో ఏం గుచ్చేస్తావురా నువ్వు? నీచుడా, నికృష్టుడా, చేతగానివాడా, అజ్ఞాని, పిచ్చినా కొడక. మీరందరూ ఇది ఏం గుర్తునైనా? లవ్ సింబలా? ఒక ఆడదాని వైపు చూచి వాడు వేస్తున్న బాణం ఏంటో తెలుసా? వాడి మర్మావయవం. ఆ కనబడుతున్న గుర్తేంటో తెలుసా? స్త్రీ అవయవం. నీ సెక్స్ సాటిస్ఫాక్షన్ కోసం నీ ఇష్టమైన గుర్తులు వేసి నీ ఇష్టమైన పేర్లు పెట్టి ఒక పవిత్ర బంధమైన ప్రేమకు వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నావు కదరా చరిత్రలో. నీచుగా తీసేయి. ఎవడైనా చెప్పాడండి నేను చదివానండి అనేవాడు ఎవరైనా చేతులెత్తండి. ప్రపంచంలో ఎవడు 760 కోట్లు ఎత్తలేడండి.
వాట్ ఏ డేంజరస్ పిక్చర్స్. సమాజాన్ని ఎలా